ఒక రూపాయి కూడా పే చేయకుండా ఫ్రీగా నీ పెయిన్ ట్రీట్మెంట్ అండి. సింగిల్ రూపీ లేకుండా మోకాళ్ళకి చికిత్స చేయించేసుకోవచ్చు. ఈ మధ్య మోకాళ్ళ నొప్పులు చాలా చాలా ఎక్కువైపోయాయి మన వాళ్ళలో. 20-30 ఏళ్ళ నుంచి 60-70 ఏళ్ల వరకు కూడా మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయి అని చెప్పి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్ అంటారండి, వైజాగ్లో కేజీహెచ్ ఉంది. కేజీహెచ్ ఉన్నా కూడా ఇక్కడికి ఎక్కువ తాకిడి ఉంది అంట. ఎందుకు అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన చికిత్స ఒకటి వచ్చిందండి, ప్లాస్మా థెరపీ అంటారు. మామూలుగా అయితే ప్రైవేట్ హాస్పిటల్స్లోనే ఉంది, అది చాలా కాస్ట్లీ, చాలా డబ్బు వసూలు చేసేస్తారు. కానీ ఇక్కడ ఆ ప్రైవేట్ హాస్పిటల్స్తో పాటు అంటే పోటీగా వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో అదే ట్రీట్మెంట్ని వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారండి. ప్లాస్మా అంటే ఏం లేదండి, మోకాళ్ళలో ఉన్న చెడు రక్తాన్ని తీసేసి ప్లాస్మాని ఒక 2-3 విడతలుగా ఎక్కిస్తారన్నట్టు, అంతే, ఇంకా తగ్గిపోతుంది. ఇది ఒక్కటేనంటే కాదండి. జనరల్గా ఎక్కువ మోకాళ్ళ నొప్పులు కానీ కాళ్ళు నొప్పులు కానీ ఫిజియోకి తగ్గిపోతాయండి. ఫిజియోథెరపీ కొన్ని 100 మందికి ఇది చేస్తున్నారు. ప్లాస్మా అది కూడా అంతే, కొన్ని 100 మందికి చేస్తున్నారు. ఇక మోకాళ్ళు మార్పిడి, తుంటి కీలు మార్పిడి, ఇలాంటివి పెద్ద సర్జరీస్ అండి. ఇవి కూడా ఫ్రీగా చేస్తున్నారు. హాస్పిటల్ డైరెక్టర్ రాంబాబు గారు నాకు తెలుసండి, ఆయనే స్వయంగా చెప్పారు. అలాగే ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఉంటారు కదా, భవానీ ప్రసాద్ గారు, ఆయన కూడా అదే కన్ఫర్మ్ చేశారు. అవునండి, బాగా చేస్తున్నారు, స్పెషలిస్టులు ఉన్నారు మన దగ్గర, మంచి స్టాఫ్ ఉన్నారు, బాగా చేస్తున్నారు, మంచి హాస్పిటాలిటీ ఉంది, వచ్చిన వాళ్ళందరినీ కాదనకుండా చేస్తున్నామని చెప్తున్నారు. అంటే రోజుకు ఓపీఏ 600 నుంచి 700 దాకా ఉంటుంది. ఇన్ పేషెంట్స్ 100-200 మంది ఉంటున్నారు. అయినా కానీ అందరికీ మంచి సర్వీస్ ఇచ్చి పంపిస్తున్నాం అంటున్నారండి. సో వైజాగ్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. లేదు ఏదైనా సందర్భంలో వైజాగ్ వెళ్ళినా ఎవరైనా చేయించుకోవచ్చు. ఆ ప్రాంతంలో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి ఇది మంచి ఇన్ఫర్మేషన్ అని చెప్పి షేర్ చేస్తున్నా. ఇదేమి ప్రమోషన్ కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రమోట్ చేయాల్సిన పనే ఉంటుంది. సో మంచి అవకాశం, అంటే చికిత్స చేయించుకోవడానికి మంచి అవకాశం. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఏమున్నా కానీ మనం షేర్ చేసుకుంటున్నాం కదా. కాకపోతే మీరే ఇది మంచి ఇన్ఫర్మేషన్ అని తెలుసో తెలియకో ఫాలో అవడం మానేస్తున్నారు. ఫాలో అవుతూ ఉంటే డైలీ నేను ఒక 2-3 రీల్స్ అయినా చేయడానికంటే 2-3 మంచి విషయాలు, మీ అందరికీ ఉపయోగపడే విషయాలు షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను కదండి. సో దయచేసి ఫాలో అవ్వండి. దానికి తోడు ఎవరైతే ఈ మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారో ముఖ్యంగా ఆ ప్రాంతం వాళ్ళకి షేర్ చేయండి. బయటికి వెళ్ళి డబ్బులు ఎక్కువ పెట్టుకోవద్దండి దయచేసి. అది మంచి కార్పొరేట్ స్థాయిలో, కార్పొరేట్ స్టాండర్డ్స్లో వాళ్ళు ఇస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళి అనవసరంగా మీ డబ్బులు వృధా చేసుకోవద్దని చెప్పడం నా ఉద్దేశం. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా కామెంట్లో పెట్టండి. ట్రీట్మెంట్ ఎవరైనా చేయించుకుంటే అది కూడా పెట్టండి.